ప్రియమైన 8వ తరగతి విద్యార్థులకు మీరమ్మ హిందీ విద్యాలయంకు సాదర స్వాగతం। ఈరోజు పాఠ్యాంశంలో భాగంగా राजा बदल गया कहानी पाठ నేర్చుకుందాం। हमारा पाठ्य पुस्तक से दूसरा पाठ है। शुभोदय बच्चों, कल तक हमने जान चुके हैं कि हम होंगे कामयाब कविता पाठ को। आज से हमारा नया पाठ शुरू होने वाला है। आज हम एक कहानी को सीखेंगे। कहानी का नाम है राजा बदल गया। कहानी का नाम क्या है? राजा बदल गया। यहाँ के चित्र को ध्यान से देखिए, ये चित्र को ध्यान से देखिए और इसको ध्यान से देखिए। अब प्रश्न के उत्तर दीजिए। चित्र में क्या क्या दिखाई दे रहा है? మరి ఇవ్వబడినటువంటి ఈ యొక్క చిత్రంలో మరి ఏం కనిపిస్తున్నాయి? మనకి ఏం కనిపిస్తున్నాయి చెప్పండి। చిత్రమే एक लड़का है ना, लड़के के दाएं हाथ में ग्लोब और बाएं हाथ में किताब है ना, किताब है ना। ఒక చేతిలో గ్లోబ్ పెట్టుకున్నాడు, एक हाथ में ग्लोब और दूसरे हाथ में किताब। लड़का क्या कर रहा है? लड़का क्या कर रहा है? ग्लोब के देशों दिखाने के लिए, ग्लोब के देशों को दिखाने के लिए दौड़कर आ रहा है। చూడండి పరిగెట్టుకుంటూ వస్తున్నాడు కదా, పరుగు పరుగున వస్తున్నాడు ఇవన్నీ పట్టుకుని। तीसरा प्रश्न देखिए, यह लड़का हमें क्या बताना चाहता है? మరి అబ్బాయి మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడు? జ్ఞాన్ సే దునియా బదల్ సక్తే హై। మరి పుస్తకం దగ్గర చూడండి, జ్ఞాన్ సే దునియా బదల్ సక్తే హై। మనకి జ్ఞానం ఉండాలి గాని ప్రపంచాన్ని మనం మార్చేయచ్చు అని చెప్తా ఉన్నాడు। పుస్తకంలో అంతటి జ్ఞానం ఉంది కాబట్టి మనం బాగా చదివేసుకున్నాం అనుకోండి, మంచి జ్ఞానం వచ్చేస్తుంది। ఆ జ్ఞానంతో అప్పుడు మనం ఏం చేస్తాము? చక్కగా ప్రపంచాన్ని మార్చేయవచ్చు అని చెప్తా ఉన్నాడు అన్నమాట। చూడండి, దాయే హాత్ మానే కుడి చెయ్యి और బాయే హాత్ మానే ఎడమ చెయ్యి। బాయే హాత్ మానే ఎడమ చెయ్యి। ఎడమ చేతిలోనేమో కితాబు, కుడి చేతిలోనేమో గ్లోబు పట్టుకుని చక్కగా అబ్బాయి పరిగెట్టుకుంటూ జ్ఞాన్ సే దునియా బదల్ సక్తే హై, మరి జ్ఞానంతో ప్రపంచాన్ని మార్చేయొచ్చని మనకి చెప్పదలుచుకున్నాడు అనమాట। ఏ హై 3 प्रश्न। देखिए, एक लड़का था, ఒక అబ్బాయి ఉండేను। उसका नाम राजेश था, అతని యొక్క పేరేంటి? రాజేష్। वह जंगल में जा रहा था, అతను ఒక రోజు అడవిలో వెళ్తూ ఉన్నాడట। रास्ते में उसे एक सोने का सिक्का मिला, మరి దారిలో అతనికి ఒక బంగారు నాణెం దొరికిందట। वो सोचने लगा, అబ్బాయి ఆలోచిస్తున్నాడు, यह सिक्का मेरा तो है ही नहीं, మరి యొక్క కాయిన్ అయితే, ఈ నాణెం అయితే నాదైతే కాదు। ఇస్సే క్యా కరూं లేకర్, దీన్ని తీసుకుని ఏం చేయను? జానే కిస్ బేచారే కా సిక్కా యహా గిర్ గయా హై, అయ్యో పాపం ఎవరో బిచారి పడేసుకున్నాడు, ఇక్కడ ఈ నాణ్యాన్ని ఇక్కడ పోగొట్టుకున్నాడు, ఇక్కడ పడేసుకున్నాడు, అతని దగ్గర నుంచి పడిపోయి ఉంటుంది అనుకున్నాడట। అప్పుడు నాతో ఇసే రఖ్ సక్తా హూ, ఇప్పుడు నేను దీన్ని ఉంచుకోను లేను। और ना ही फेंक सकता हूं, అలాగని విసిరేయగలనా? విసరడానికి లేదు, అది బంగారుపు నాను, ఎలా విసిరేస్తాడు? క్యా కరో ఇస్కా, దీన్ని ఏం చేయనబ్బా అనుకుంటూ యహీ సబ్ సోచ్తే హుయే ఓ ఆగే బడా చలా జా రహా తా। ఇదంతా కూడా యహీ సబ్ మన ఇదంతా ఆలోచించుకుంటూ అబ్బాయి ముందుకు వెళ్తూ ఉన్నాడు। రాస్తే మే మాలా జపతే హుయే ఏక్ సాధు మహారాజ్ ఉసే మిలే, మరి దారిలో ఇంకొంచెం ఎదురుకు వెళ్ళిన తర్వాత మరి చూడండి, ఇక్కడ ఒక సాధువు గారు, ఈ సాధువు గారు కాస్త అబ్బాయికి కనిపించారట। ఉస్నే సోచా క్యోం నా యహ్ సిక్కా సాధు కో హీ దే దూ, ఎందుకని నేను ఈ నాణ్యాన్ని సాధువుకి ఇవ్వకూడదు అని అనుకున్నాడట। రాజేష్ నే
जब वह सिक्का साधु को दिया तो सोने के सिक्के को देखकर साधु ने आश्चर्य से कहा. రాజేష్ ఎప్పుడైతే ఆ యొక్క బంగారపు నాణాన్ని తీసుకుని సాధువుకి ఇచ్చాడో వెంటనే సాధు గారు ఆ బంగారపు నాణాన్ని చూసి ఆశ్చర్యంగా అడిగారట. బేటా బిడ్డ యా సిక్కా హమారే జైసే సాధువుం కే లియే నహీ హై. మరి ఈ బంగారపు నాణాలు మా సాధువులకి ఎందుకు పనికొస్తాయ్యా, మా కోసం కాదు. ఇసే తో కిసీ గరీబ్ కో దేదో. ఒక పని చేయి నాయనా, నీకెవరైనా దారిలో వెళ్తూ ఉంటే పేదవాడు కనిపిస్తాడు, ఆ కనిపించినటువంటి పేదవాడికి ఈ యొక్క నాణాన్ని ఇవ్వి తాకి వహ అప్నా పేట్ భర్ సకే. అతను ఏం చేస్తాడు, ఒకవేళ నువ్వు పేదవాడికి కనుక ఈ యొక్క బంగారపు నాణాన్ని ఇస్తే తన కడుపు నిండా తింటాడు. साधु की बात मानकर राजेश आगे चला तो उसने देखा कि किसी राजा की सेना चली जा रही है. సాధు గారి మాట విన్నటువంటి రాజేష్ ముందుకు వెళ్తూ ఉంటే అక్కడ అతనికి కనిపించింది కిసి రాజాకి సేన, ఏదో ఒక రాజుగారి సైన్యము చలీ జా రహీ హే, సైన్యం కాస్త ముందుకు సాగుతూ ఉందట. వెళ్తా ఉన్నారు రాజుగారి సైన్యం. ఇతని బడి సేనాకు దేక్కర్ వా సోచనే లగా. ఇంత పెద్ద సైన్యాన్ని చూసినటువంటి ఆ రాజేష్ ఆలోచిస్తూ ఉన్నాడు. కి జరూర్ కోయి బాత్ రహీ హోగి, ఏదో విషయం గట్టిగానే ఉండుంటుంది. జో రాజా అప్ని సేనా లియే జా రహే హై, ఏదో ఒక పెద్ద విషయం ఉంటేనే గాని రాజుగారు ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకుని వెళ్లరు కదా అని అనుకున్నాడు. ఉస్నే ఏక సైనిక్ సే పూచా, ఆవిడ ముందుకు వెళ్లి ఒక సైనికుడిని అడిగాడు. భాయి సోదరా, ఆప్కే రాజా ఇతనీ బడి సేనా లియే కహా జా రహే హై, మీ రాజావారు ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు. యహ్ హమారే రాజా శూర్ సింహ్ హై. మరి అప్పుడు ఆయన చెప్పాడు సైనికుడు, ఈయన మా యొక్క రాజుగారి పేరేంటో తెలుసా, శూర్ సింహ్. జో పడోసీ దేశ్ పర్ ఆక్రమణ్ కర్. మరి అతను ఏం చేస్తున్నాడు, ఇతరుల పొరుగు రాజ్యం మీదకి దండయాత్రకు వెళ్తున్నాడు, ఆక్రమించడానికి వెళ్తున్నాడు. ఉసే లూట్నే జా రహే హై, మరి అక్కడ ఆ దోపిడీ చేయడానికి వెళ్తా ఉన్నాడు. ఆ యొక్క రాజ్యాన్ని వేరే పొరుగు దేశాన్ని కొల్లగొట్టడానికి వెళ్తా ఉన్నాడు. ఉస్నే జవాబు దియా, అలా అని చెప్పి ఆ సైనికుడు చెప్పడం జరిగిందనమాట రాజేష్ కి. మీరు చూసారు కదా, రాజేష్ చూడండి అడవిలో చక్కగా వెళ్తా ఉన్నాడు. బంగారపు నాణెం కాస్త కనిపించింది, తీసుకున్నాడు, సాధువు గారికి ఇచ్చాడు. ఈ పాఠ్యాంశంలో మనకి కొన్ని విషయాలు ఉన్నాయి నాన్న. ఇక్కడ చూడండి, లడక, రాజేష్, జంగల్, రాస్తా, సోనే, సిక్కా, ఇవి అన్ని కూడాను ఇలాంటి పదాలన్నీ కూడా ఏమవుతాయి, నామవాచకాలు అవుతాయి. అంటే సంజ్ఞా శబ్దం అనమాట. ఇలాంటి శబ్దాలన్నీ ఏమవుతాయి, సంజ్ఞా శబ్ద. తెలుసు కదా, కిసి వస్తు, స్థాన్ యా వ్యక్తి ఆది నామం को बताने वाले शब्द को क्या कहते हैं, సంజ్ఞా कहते हैं. పేర్లను తెలియజేసేటువంటి పదాలను ఏమంటారు, సంజ్ఞా శబ్ద అంటారు. అవునా? అదే విధంగా చూడండి ఇక్కడ ఉస్కా, నెక్స్ట్ వహ్, ఉసే, వహ్, యహ్, మేరా, ఇసే, ఇసే, యహీ, ఈ ఉసే, ఉస్నే, యహ్, వహ్, ఇవన్నీ ఏమవుతాయి, सर्वनाम शब्द. संज्ञा के बदले आने वाले शब्द को सर्वनाम शब्द कहते हैं. నామవాచకానికి బదులుగా ఉపయోగించేటువంటి పదాలను ఏమంటారు, సర్వనామ శబ్దాలు అంటారు. మీరు ఈ లెసన్ అంతా కూడా జాగ్రత్తగా లైన్ టు లైన్ చదివారనుకోండి, మీకు బోలెడని సంజ్ఞా శబ్ద తెలుస్తాయి, అదే విధంగా సర్వనామ శబ్ద కూడా తెలుస్తాయి. మరి మీకు ఎవరికైతే బాగా చక్కగా నేర్చుకోవాలని అనిపిస్తుందో మీరేం చేస్తారు, ప్రతి పేరాగ్రాఫ్ లో ఎన్ని సంజ్ఞా శబ్ద వచ్చాయి రైట్ అవుట్ చేయండి, అట్లాగే ఎన్ని సర్వనామ శబ్ద వచ్చాయి రైట్ అవుట్ చేయండి. ఇది మీకు ఎగ్జామ్స్ అప్పుడు ఫార్మేటివ్ ఎగ్జామ్స్ లోను, సమ్మేటివ్ ఎగ్జామ్స్ లోను ఇది సర్వనామ శబ్దమా, ఇందులో సంజ్ఞా శబ్ద ఏది, ఢూండ్కర్ లిఖియే అని చెప్పి ఇస్తా ఉంటారన్నమాట సెంటెన్సెస్. సో మీరు లైన్ టు లైన్ ప్రతిదీ నేర్చుకోవాలి. చూడండి ఇక్కడ ఏక్ లడకా థా ఉంది, అలాగే ఉస్కా నామ్ రాజేష్ థా, వహ్ జంగల్ మే జా రహా థా. సో ఇట్లా ఈ థా 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 ఇదేం తెలియజేస్తుంది మనకి, ఒక అబ్బాయి ఉండెను,
అతని పేరు రాజేషు. అతను అడవిలో వెళ్తూ ఉండేను. ఇవన్నీ కూడా ఏంటి, భూతకాల క్రియలు అనమాట. తా ఉంది అంటే కథలన్నీ భూతకాలంలో కదా అలా ఉన్న పేదరాశి పెద్దమ్మంట, ఒక రాజు అనగనగా ఒక రాజుగారు ఉన్నారంట, ఇలాగ చెప్పుకుంటాం కదా. అంటే స్టోరీస్ అన్ని కూడా మనం భూతకాలంలోనే చెప్పుకుంటాం, పాస్ట్ టెన్స్ లో చెప్పుకుంటాం కదా. సో పాస్ట్ టెన్స్ లో చెప్పుకుంటాం కాబట్టి సో కథలన్నీ ఇక్కడ మనకి ఉన్నటువంటివి చూడండి, థా థా థా, ఇవన్నీ కూడా క్రియలన్నీ కూడా మిలా లభించెను, ఇట్లా ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే గయా హే, ఇవన్నీ కూడా భూతకాలిక క్రియలు అనమాట. సో భూతకాలిక శబ్దాలన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి. సో మీరు జాగ్రత్తగా చదువుకోవాలన్న, లైన్ టు లైన్, లైన్ టు లైన్. ఇలాంటి చిన్న చిన్న కథల్లోనే మనకి ఎక్కువ వ్యాకరణాంశాలు తెలుస్తాయి అనమాట. ఈజీగా కూడా అర్థమైపోతా ఉంటాయి. ఇది సంజ్ఞా శబ్దు, ఇది సర్వనామ శబ్దు. అట్లాగే క్రియలు చూడండి చక్కగా, క్రియలు కూడా జంగలమే జారహాత, చూడండి జా జానా వెళ్ళుట కదా, మిలా లభించుట, సోచన ఆలోచించుట, క్యా కరు ఏం చేయను లేకర్ తీసుకునుట, గిరిగయా పడిపోయింది, ఫేంక్నా విసురుట. సో ఇట్లా ఇవన్నీ కూడా క్రియాశబ్దాలు. చూడండి ఒక్క చిన్న 4 లైన్స్ అనుచ్ఛేదులోనే మనకి బోలెడని సంజ్ఞా శబ్దు ఉన్నాయి, సర్వనామ శబ్దు ఉన్నాయి, అట్లాగే క్రియాశబ్దు కూడా చాలా ఉన్నాయి కదా. సో మనం ఏం లేదు, జాగ్రత్తగా పరిశీలించి మనం లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్ చదువుకున్నట్లయితే మనకి వ్యాకరణాంశాలు బోలెడన్ని తెలుసుకోవచ్చు అనమాట. కావలసిందల్లా ఏంటి, బాగా చదువుకునే వాళ్ళకి శ్రద్ధ కావాలి. ఎవరైతే శ్రద్ధ పెట్టి చదువుతారో వాళ్ళకి చాలా మంచి మంచి మార్క్స్ వచ్చేస్తాయి, బోలెడన్ని విషయాలు తెలిసిపోతే. అనుకుంది కదా, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటారు. ఎవడైతే శ్రద్ధ కలిగి చదువుకుంటాడో వాడు మాత్రమే జ్ఞానాన్ని పొందుకోగలుగుతాడు. సో మరి మీరు 7th క్లాస్ స్టూడెంట్స్ చాలా చక్కగా పోటీ పడాలి, ఒకరితో ఒకరు పోటీ పడి పాఠాలన్నీ చక్కచక్కా చదువుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. బాగా చదువుతారు కదా. రేపటి క్లాస్లో కథను మనం కంప్లీట్ చేసుకుందాం. ధన్యవాదాలు.